చూడండి అన్నదమ్ముల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుందన్నమాట. తగులుదారిలో తమ్ముడు రేవంత్కి అండగా అన్న. నిన్నేమో ఈ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశాడు. ఏమని, జర్నలిస్టులను అట్లా అనకూడదు ముఖ్యమంత్రి, తప్పు ముఖ్యమంత్రి అది ఇది అని చెప్పి ఈయన ట్వీట్ చేశాడు. సీన్ కట్ చేస్తే సాయంత్రం ఈయన గుడికి వెళ్ళి ఆ గుళ్ళోంచి వీడియో కాల్ చేసి రేవంత్ రెడ్డి ఇంకో 100 సార్లు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఈయనకేమో మంత్రి పదవి ఇవ్వలేదని ఫ్రస్ట్రేషను, ఈయన కోసం ఈయన మంత్రి పదవి ఏడబీకేస్తారేమోనని భయం. ఈయన భజన చేస్తున్నాడు, ఆయన తిడుతున్నాడు. అన్నదమ్ములు ఇద్దరు మంత్రి పదవి కోసమే కేవలం. ఇదిగో రాజగోపాల్ రెడ్డిలో మంత్రి పదవి దక్కలేని అసంతృప్తి, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తరచూ విమర్శలు, సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం, వారిని గౌరవించాలని అవమానించొద్దని సూచన. గతంలో 10 ఏళ్ళు నేనే సీఎం అన్న వ్యాఖ్యలపైన విమర్శలు. మళ్ళీ రేవంతే ముఖ్యమంత్రి కావాలంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గణపతి పూజ కూడా చేశానని వెల్లడి. పార్టీలో రేవంత్ జూనియర్ అయినా గౌరవిస్తానని వ్యాఖ్య. అన్నేమో అట్లా, తమ్ముడేమో ఇట్లా. ఎందుకంటే ఎవరి ఇది కావాలి కదా. ఎందుకంటే ఈ రాజకీయాలు ఎలా ఉంటాయంటే అన్న తమ్ముల్ని కూడా వేరు చేస్తాయండి. అన్న తమ్ముల్ని కూడా వేరు చేస్తాంలో ఈ రాజకీయాలు ఏమాత్రం వెనక ముందా ఆలోచించామన్నమాట. ఇప్పుడు విషయం ఏంటి, మనోడికి మంత్రి పదవి కావాలి, మనోడికి ఉన్న పదవి పోకుండా ఉండాలి. మనోడికి మంత్రి పదవి ఇస్తే రేవంత్ని ఏమండు పొగుడుతాడు. ఇప్పుడు మళ్ళీ ఈ కుటుంబంలో ఒకళ్ళకే లేకపోతే జిల్లాలో ఒకళ్ళకి అనే ఒక ఫార్ములా ఉంది కాబట్టి తమ్ముడికి ఇస్తే ఈయన మంత్రి పదవి ఏడవడు బిగుతారా అని చెప్పి ఈయనేమో రేవంత్ రెడ్డికి బిస్కెట్లు వేస్తూ ఉన్నాడు. ఇదిగో మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఓనమాల జర్నలిస్టుల గురించి, దాని గురించి ఈయన ట్విట్టర్లో వేసుకున్నాడు. ఈయనేం చేశాడు, సీఎం రేవంత్ రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పిస్తుంటే ఆయన సోదరుడు వెంకటరెడ్డి సీఎంకు మద్దతుగా నిలిచారు. సోమవారం నల్గొండ జిల్లాలో 13 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వెంకటరెడ్డి ప్రారంభించాక సీఎంకు ఫోన్ చేశారు. తెలంగాణకు మళ్ళీ మీరే సీఎం కావాలి, మరోసారి మీరు సీఎం అయ్యేందుకు గణపతి పూజతో పాటు హోమం కూడా చేశాను, భవనాన్ని మంజూరు చేసేందుకు సీఎంకు థ్యాంక్స్ చెప్పారు. రేవంత్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవ నేపథ్యంలో కార్యకర్తలకు ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేశారని అడిగారు. దీనికి సమాధానం ఇస్తూ 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. ఇదండి పరిస్థితి. తమ్ముడేమో అట్లా, అన్నేమో ఇట్లా. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతితో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలంతా జైలుకి వెళ్ళటం ఖాయమని వెంకటరెడ్డి చెప్తున్నారంట. ఏం లేదంటే తమ్ముడేమో సీరియస్గా ఉన్నాడు, మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి, అన్నేమో కాపాడుకోవాలి కాబట్టి బిస్కెట్లు వేస్తున్నాడు.